మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ. అని 40 ఇండస్ట్రీ నాయకుడు ఎవడన్నా కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదన్నా కానీ కులమతాలకు అతీతంగా ఏదన్నా కానీ నేను బాగా దేశాలకు పోకున్నట్లా ప్రజలంతా నా ప్రజలనే విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాంటిది ఈరోజు నిన్న చూసినాము. వైసీపీ నాయకులకి ఎవరికే గాని ఏమున్నా మీరు సంక్షేమ పథకాలు ఏదన్నా కానీ ఈగుడుతో ఇస్తే వాళ్ళకు పాము పాలు పోసినట్లు పెడతాం, పాము పాలు పోసినట్లే అని ఏ ముఖ్యమంత్రి అన్నా ఎక్కడ నాకు తెలిసి ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే ఈ మాట అనిండ్రు. ఇప్పుడు నాయకుడు అంటే ఒక ముఖ్యమంత్రి అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటు వేయకున్న వాళ్ళకి కానీ అర్హత ఉంటే సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలనే విధంగా మా నాయకుడు మాట్లాడితే మీరు ఏం మాట్లాడతారు? 76 సంవత్సరాలు అంటారు, ఇప్పుడు 40 ఇండస్ట్రీ అంటావు, నేను 4వ ముఖ్యమంత్రి అంటావు. ఇదేనా నీది 4వ ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక ప్రతి ఒక్కరు నీ దాంట్లో ఉంటారు, నీకే సంబంధం. 5 కోట్ల జనాభా నీ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటారు. అలాంటిది రోజు నువ్వు మీ కార్యకర్తలు ముందు పెట్టుకొని వైసీపీ నాయకులు ఏం చేయొద్దండి అని ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అంటారా? ఎక్కడైనా ఉందా? ఏ దేశంలో ఉందా? ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తే మీ కార్యకర్తలు ఎట్లా ఉంటారు? ఇంకా రెచ్చిపోతున్నావు కానీ నువ్వా? అదే మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు 5 సంవత్సరాలు. ఎక్కడే కానీ ఏదైనా గలాడు జరిగితే ఫస్ట్ మిమ్మల్నే అరెస్ట్ చేస్తాను, మిమ్మల్నే లోపలికేస్తాను విధంగా మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తే ఆయనగా నీ కింద నువ్వు అంటుంటావు